దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేసిన కేసులో మొత్తానికైతే కదలికొచ్చింది. కేసు విచారణలో ప్రాసిక్యూషన్కు సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక న్యాయవాదిని కూడా నియమించింది. ఈ కేసు డ్రైవర్ను తానే హత్య చేశానంటూ అనంతబాబు అంగీకరించినట్లుగా అప్పటి ఎస్పీ డిక్లేర్ కూడా చేశారు. అయితే నిందితుడు అప్పటి అధికార పార్టీ ప్రజాప్రతినిధి కావడంతో కేసు దర్యాప్తును నీరుగార్చేందుకు కొందరు పోలీసులు చక్రం తిప్పారు. కానీ బాధితులు 3 ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. తాజా పరిణామాలతో జడ్జిమెంట్ ఏ విధంగా ఉండబోతోంది అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ అంశం మీద కూడా షార్ట్ డిస్కషన్. సార్ గఫూర్ గారు, ఇది అనంతబాబు సుబ్రహ్మణ్యం అనే అతని టెక్కీ ఒప్పందం అన్నారు కదా, సోషల్ మీడియాలో ఒక వార్త వచ్చిందండి. అమెరికాలో ఏ జడ్జి అయితే టెక్కీ దాని మీద అదానికి వారెంట్ ఇష్యూ చేశాడో ఆ జడ్జి హీ వాస్ కంపెల్డ్ టు రిజైన్. ఆయన రాజీనామా చేయాల్సిన స్థితి సృష్టించి బయటికి పంపించేశారు. కాబట్టి హౌ పవర్ఫుల్ అదాని అదే ఇప్పుడు మనం ఈ ముప్పాల సుబ్బారావు గారిని అనంతబాబు కేసులో సుబ్రహ్మణ్యాన్ని చంపిన కేసులో స్పెషల్ అసిస్టెంట్ టు ప్రాసిక్యూషన్ అనే పదవికి అంటే అది ఒక రకంగా ఒక కేసు, ఆ కేసు వరకు ఆయన గవర్నమెంట్ తరఫున వ్యవహరించడానికి అధికారం ఇవ్వడం. ముప్పాల సుబ్బారావు గారు మనందరికీ తెలుసు, చాలా కాలంగా పౌర హక్కుల సమస్యల మీద కానీ అట్లాగే రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల మీద కానీ ఆయన వచ్చి ఓపెన్ గా మాట్లాడేవాడు. ఏ భయం లేకుండా ఆయన్ను స్పెషల్ అసిస్టెంట్ ప్రాసిక్యూషన్ గా నియమించడం మాత్రం చాలా మంచిది. ఎందుకంటే సార్, ఈ అనంతబాబు అతను ఎవరో నాకు తెలియదు కానీ ఎంత పవర్ఫుల్ అంటే అతని జన్మదినానికి మొత్తం పోలీస్ అధికారులందరూ పోయి అతని ఇంటి దగ్గర పోయి సెల్యూట్లు కొట్టినారు. అవన్నీ ఏది మర్డర్ తర్వాత, మర్డర్ కంటే ముందంటే మనకు తెలియదు, ఎమ్మెల్సీ కాబట్టి పోయినారు అనుకోవచ్చు. మర్డర్ తర్వాత అతని ఇంటికి పోయి పోలీసు వాళ్ళు క్యూ కట్టి సెల్యూట్లు కొడుతున్నారంటే ఎంత పవర్ఫుల్ అతను అనేది అర్థం చేసుకోవాలి మనం. ఎందుకు ఈ రకంగా పెరిగాడు అంటే అధికారం చెప్పు చేతుల్లో పెట్టుకొని పైన ఉండే వాళ్ళు ఇతను మా వాడు, ఇతని జోలికి పోవద్దు అనేటువంటి పద్ధతిలో క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తేనే పోలీసు వాళ్ళు ఆ రకంగా సెల్యూట్ కొడతారు. కాబట్టి అటువంటి అనంతబాబు మెడలు వంచాలి, అతన్ని చట్ట ప్రకారంగా శిక్షించాలి అంటే ఇప్పుడు ఉండేటువంటి కేవలం పబ్లిక్ ప్రాసిక్యూటర్ల మీదనే కాకుండా స్పెషల్ అసిస్టెంట్స్ తో కాస్త ఆ తల్లిదండ్రుల మీద సానుభూతి, సుబ్రహ్మణ్యం ఎవరైతే చనిపోయినాడో అతని మీద సానుభూతి, అంతే భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, అతని తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ మీద సానుభూతితో ఏది ఏమైనా నిజాన్ని బయటికి తీసుకుని రావాలని పట్టుదలతో పనిచేసే వాళ్ళు ప్రాసిక్యూషన్ సహాయకారిగా ఉండడం చాలా అవసరం. ఆ రకంగా ముప్పాల సుబ్బారావు గారిని పెట్టడం మాత్రం మంచిది. ఇదేం కొత్తదేం కాదు, చాలా కేసులు ఇట్లా పెట్టినారు కూడా. బయట ఉండేటువంటి అడ్వకేట్స్ తో కొంతమందిని ఈ కేసు వరకు ఆ రకంగా పెడతారు. కాబట్టి ప్రభుత్వం తీసుకునే చర్య మంచిదే. ఇక సుబ్బారావు గారు తన సామర్థ్యాన్ని మొత్తం ప్రదర్శించి అనంతబాబును కానీ, అనంతబాబు ఒక్కడే కాదండి తప్పు, అనంతబాబు నేను పోయి చంపినాను, అనంతబాబు ఒక్కడి పోయి సుబ్రహ్మణ్యం చెప్తాడు అనంతబాబును. ఎందుకంటే మీరు సుబ్రహ్మణ్యం బాడీ కూడా చూసినారు కదా, సుబ్రహ్మణ్యం కూడా ఏబుల్ బాడీ పర్సన్ అతనేమి అనంతబాబు పోయి చంపితే చావడానికి సిద్ధంగా లేడు. అతన్ని చంపడానికి కేవలం అనంతబాబు మాత్రమే కాదు, ఇంకొంతమంది ఉన్నారని, గాయాలు ఉన్నాయని ఇవన్నీ వచ్చినాయి పత్రికల్లో. అవన్నీ మూసేసినారు పోలీసులు. కాబట్టి ఇప్పుడు దాన్ని అంతా తవ్వి ఆ మొత్తం చార్జ్ షీట్ లో ఉండేటువంటి బలహీనతలని కూడా అధిగమింపచేసి ప్రాసిక్యూషన్ గట్టిగా నడపాలా. తప్పనిసరిగా దోషులు ఎవరైనా కావచ్చు, శిక్ష పడాలా. ఒక మనిషిని చంపి డోర్ డెలివరీ చేసేటువంటి ధైర్యం ఇంకోటి చేయకూడదు. అటువంటి పద్ధతిలో శిక్ష వేయించాలని నేను కోరుతున్నాను. ఎస్ గఫూర్ గారు. లక్ష్మణ్ గారు, నాకు తెలిసి ఐఎమ్ వెరీ ష్యూర్ మీరు కూడా ఖచ్చితంగా ఈ కేసుకు ముందు అనంతబాబు ఎవరో మీకు తెలిసి ఉండడు. ఎమ్మెల్సీ అనంతబాబు అని కూడా ఒక అతను ఉన్నాడా? అతను చూస్తే పెద్దల సభ అంట, ఎమ్మెల్సీ అంటే అంతే కదా సార్, మండలి అంటే పెద్దల సభే కదండి. మరి పెద్దల సభ అంట, ఈయన పెద్ద మనిషి, ఈయన ఆహార్యము, ఈయన వయసు, మరి చూస్తే ఫస్ట్ ఆశ్చర్యం అనిపించింది. ఇక తర్వాత చూస్తే గఫూర్ గారు అన్నట్టు మనం ఏదో అనుకున్నాం కానీ మనకు తెలియపోవచ్చు, కానీ అతను చాలా ఫేమస్ అని చెప్పేసి ఆ ఏరియాలో తర్వాత అర్థమైంది. ఎప్పుడు ఆయన పుట్టినరోజుకి ఫంక్షన్లకి పోలీస్ అధికారులు అటెండ్ కావడమే కాదు కదా సార్, ఆయన జైల్లో ఉండి బయటకు వచ్చినప్పుడు నేనే చంపానని ఒప్పుకున్నాడు కదా. జైల్లో ఉండి బయటకు వచ్చినప్పుడు అతనికి ఏర్పాటు చేసిన స్వాగత సత్కారాలతో మరోసారి షాక్ తిన్నాం మనం అందరం.
ఏది వైసీపీ ఏమాత్రం కూడా సిగ్గుపడకుండా ఓన్ చేసుకొని అతను చంపాడు, లోపలికి వెళ్ళాడు, ఒప్పుకున్నాడు, బయటకు వచ్చాడు. కానీ సార్ పోలీసులు సరైనటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ ఇవన్నీ ప్రొడ్యూస్ చేయకుండా అక్కడ ఉన్నటువంటి అతను ఎవరెవరికి ఫోన్ చేశాడు, ఆ ఇన్సిడెంట్కి ముందు కానీ తర్వాత కానీ అసలు సెల్ టవర్ లొకేషను లేకపోతే గూగుల్ టేక్అవుట్ ఇటువంటి టెక్నికల్ ఎవిడెన్స్ ఏది సబ్మిట్ చేయకుండా కావాలని నీరు గార్చారు. అది కూడా చాలా టైం తీసుకొని ఛార్జ్ షీట్ వేసినప్పుడు ఆటోమేటిక్గా బెయిల్ మంజూరు అవుతుంది కాబట్టి బెయిల్ వచ్చేటట్లుగా ఇండైరెక్ట్గా పోలీసులు సహకరించారు అనేది ఇప్పుడు పోలీసుల మీద వస్తున్నటువంటి అభియోగం. అప్పట్లో ఎస్పీఐ చెప్పాడు అతనే చంపాడని ఒప్పుకున్నాడని చెప్పేసి, మరి ఆ తర్వాత ఎవరు చక్రం తిప్పారో ఏంటో తెలియదు. ఇకపోతే గఫూర్ గారు అన్నట్లు నిజంగానే ఆ బాడీ మీద 30 పైన గాయాలు ఉన్నాయట. ఆ యాంగిల్లో చూస్తే అనంతబాబు ఒక్కడే చేసి ఉండకపోవచ్చు, ఇంకా చాలామంది ఉండడు. సో ఇది పూర్తి స్థాయిలో జరగాలి. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 10 నెలల తర్వాత ఇక్కడ కూడా మళ్ళీ అడగాల్సి వస్తుంది. ఎన్నిసార్లు అయినా అదే 10 నెలల తర్వాత గుర్తొచ్చింది అనంతబాబు కేసు అనేది ఒకటి. అదేదో మరి వచ్చిన కొత్తలోనే చేస్తే కొంత పురోగతి ఉండేది కదా, ఆ ఫ్యామిలీకి కొంత రిలీఫ్ వచ్చేది. సార్ ఎలా చూడాలి సార్ ఇది? వైసీపీ అంత చక్కగా ఓన్ చేసుకోవడం, పార్టీ నుంచి బహిష్కరించకుండా అతని పెద్దల సభకి అసలు ఎన్ని కావటం ఎప్పుడు ఎన్నికయ్యాడో తెలియదు. మరి అతనికి ఉన్న క్రెడిబిలిటీ ఏంటో, అంత పెద్ద మనిషి ఏంటో తెలియదు. ఎట్లా చూడాలి సార్ ఇవన్నీ? తీరదుత్తేనేమో బాడీని చంపేసి డోర్ డెలివరీలు చేసేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎలా తయారయ్యి ఆ నాయకులు ఎలా ఉంటారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏ తప్పులు చేసినా కూడా దాన్ని సర్దుబాటు చేయటం అనేది జరుగుతుంది, కాపాడడం అనేది జరుగుతుంది. అరే వాడు తప్పు చేశాడు, దాన్ని మళ్ళీ ఎలా సమర్థిస్తాము, తప్పు చేశాడు కాబట్టి చట్టం తన పని తను చేసుకొని పోవాలి అని ఏ రాజకీయ పార్టీ కూడా ఇవ్వాలనుకోవటం లేదు. మావాడు కాపాడాలి. ఎందుకు కాపాడాలి? మనీ ట్రాన్సాక్షన్స్ విపరీతంగా ఉంటాయి. ఆయన ఏమి తక్కువ సమయంలో అతను ఎక్కువ సంపాదన చేశాడు అని అక్కడి ప్రజలు ఎవరైనా చెప్పారు. ఏం చేసి సంపాదించాడు, వెనక గాడ్ ఫాదర్ ఎవరు, ఇవన్నీ బయటికి తీయగలితే కదా. అధికారం ఉంది కాబట్టి వాళ్ళు ఏం బయటికి తీయకుండా అసలు వాడిని అతన్ని ఎందుకు చంపారు, ఏ రీజన్, ఆ రీజన్ ఉన్న పెట్టారా? పెట్టలేదు. డ్రైవర్ చంపాడు. మీరు అన్నట్టు అతని ఒంటి మీద అనేక గాయాలు, 36 40 ఎన్నో గాయాలు ఉన్నాయని పోస్ట్ మార్టం రిపోర్ట్లు వచ్చినప్పుడు ఒక వ్యక్తి అంతగా కొట్టి చంపేస్తాడా? కాబట్టి ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్ ఉండొచ్చు. ఆ విషయం ఏమి ఇన్వెస్టిగేషన్ చేయలే. 90 days ఛార్జ్షీట్ వేయలేదు. వేయకపోతే అరెస్ట్ అయినటువంటి వ్యక్తులకు ఆటోమేటిక్గా కోర్టు బెయిల్ ఛార్జ్షీట్ బెయిల్ మీద బయటకు వచ్చేసాయి. దర్జాగా తిరిగారు. ఇప్పుడు మళ్ళీ దాని మీద ఏదో ఇన్వెస్టిగేషన్ అనేసి కోర్టులో గట్టిగా వాదించాలని చెప్పి ప్రత్యేక న్యాయ వాదన చేసే ఆయన కూడా అపాయింట్ చేసి ముందుకెళ్తున్నారంటే మసిపూసి మారేడుకాయే. అసలు విషయాలు బయటికి రాకుండా, ఇన్వెస్టిగేషన్ విషయాలు బయటికి రాకుండా, ఇక్కడ ఏదో ఒక ఆయన నియమించాము, ఆయన ఏదో గట్టిగా వాదిస్తాడు, ఏదో జరిగిపోతుంది కోర్టుల్లో అంటే, గత ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి ఆధారాలు లేకుండా కేసు ఛార్జ్షీట్ వేసేసినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏమి కొత్తగా వీళ్ళు తీసుకురాగలుగుతారు పోలీస్ వ్యవస్థ అంటే నాకైతే నమ్మకం లేదు. ఏమి తీసుకురాలేరు, ఏమి బయట పెట్టలేరు. పెట్టేవాగా ఉంటే ఒక కేసు అని కాదు, ఇవాళ 10 నెలలు ఎన్ని కేసుల్లో సీరియస్ యాక్షన్లు తీసుకున్నారో, అంటే సెన్సేషనల్ అయ్యి వైఎస్ఆర్సీపీ దుర్మార్గం పనిచేసిందని ప్రజలంతా అనుకున్నటువంటి కేసులు ఎన్ని ఛేదించారు, ఎన్నిటి మీద చర్యలు తీసుకున్నారు అంటే మన మిత్రుడు తెలుగుదేశం మిత్రుడు చెప్పినట్టే అన్ని నడుస్తున్నాయి, ప్రాసెస్ లో ఉన్నాయి అంటున్నాడు. ఉంటాయి ప్రాసెస్, ఎప్పుడు మళ్ళీ 5 సంవత్సరాలు అయిపోతాయి అంతే. ఆ ప్రాసెస్ లోనే నడుస్తూ ఉంటాయి. వాడినో ఎన్నో టచ్ చేస్తారు, వాళ్ళకి బెయిల్ వస్తుంది, బయట హాయిగా తిరుగుతూ ఉంటారు, అయిపోతుంది. అందువల్ల ఇక్కడ సీరియస్ ఎఫర్ట్ పెట్టాలి. సీరియస్ ఎఫర్ట్ పెట్టాలి అంటే ప్రతి కేసు మీద సమీక్ష జరగాలి. హోంమంత్రి గారు చేస్తున్నారా? నేనైతే ఇప్పటి వరకు ఆమె సీరియస్ కేసుల మీద పోలీస్ అధికారులను పిలిచి సమీక్ష చేసినట్టు నేనైతే ఎప్పుడు వీడియోలో, విజువల్స్ లో కానీ టీవీలో కానీ చూడలేదు. మరి ఏమైనా చేసింది తెలియదు. ఎవరు చేయాలి? అది ఆమె కదా చేయాలి. లా అండ్ ఆర్డర్ అంటే సీఎం దగ్గర ఉంటుంది.
ఈ కేసులన్నీ వ్యవహారాలన్నీ చూడాల్సింది ఆమె హోమ్ మినిస్టరే. హోమ్ మినిస్టర్ ఏంటి సెన్సేషనల్ కేసు. నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 100 కేసులు నేను పరిశీలన చేయాలను, దాని మీద రివ్యూ చేయాలని చెప్పడం లేదు. సెన్సేషనల్ అయిన కేసులు ఏవైతే ఉన్నాయో విశాఖపట్నంలో ఆయన విషయంలో కానీ ఇది కానీ ఇంకా కానీ వాటి విషయంలో దర్యాప్తుకు సంబంధించినటువంటి సమీక్ష జరిగిందా, జరుగుతున్నదా, జరిగి అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇంకా ఇప్పుడు ఏదైనా కేసులో తప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుందంటే చంపింది ఒకరు, చంపించింది ఇంకొకరు అయినా కూడా ఇంకొక వ్యక్తి నేనే చంపాను ఒప్పుకుంటే అతని మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేసేసి అతన్ని రిమాండ్ పంపించి బెయిల్ వస్తే బెటర్ ఆయన యాక్చువల్ గా వారికి సంబంధమే ఉండేది. ఇది ఇప్పుడుగా నేను జర్నలిస్ట్ చూసినప్పటి నుంచి మా జిల్లా కడప జిల్లాలో అలాంటివే జరిగేది ఎన్నో చూశాను. కోర్టుల్లో కూర్చొని వాదనలకు విని ఒక కేసులో భరించలేక జడ్జి రూమ్ లోకి పోయి అయ్యా వాడు అసలు చంపనే లేదు, చంపింది ఎవడు, వాడు వానికి శిక్ష ఏదైతే వాడు చస్తాడేమనుకుంటూ ఏం కావాలని కూడా చెప్తాడు, దండం పెట్టి చెప్తాడు వాస్తవం తెలిసి. మరి ఎక్కడ పోలీస్ వ్యవస్థ రాజకీయ బందీలోకి వెళ్ళిపోయింది తప్ప స్వతంత్రత లేదు, నీతి నియమాలు లేవు. అరే వాళ్ళకి తెలుదా పోలీసులకి తను చంపలేదని తెలుసు, వాళ్ళకు తెలిసినా కూడా ఏమి చేయదు. రాజకీయ నాయకులు చెప్పారు, అతన్ని డిమాండ్ పంపించి లోపల పెట్టారు. ఆడ కూడా డ్రైవర్ మీద పెట్టారు. నిజంగా డ్రైవర్ చంపాడా తెలుసని చూద్దాం, ఎందుకు చంపాడు డ్రైవర్, అతనికి ఏం సంబంధం, వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి గొడవలు ఉన్నాయి తేలాలి కదా. అట్లాంటివి అనేక విషయాలు ఉన్నాయి, అనేక హత్యల్లో అలాంటి విషయాలే ఉన్నాయి. అవన్నీ తెలియక కాదు, తెలిసి రాజకీయ ఒత్తిళ్లకు లోనయ్యి కోర్టులు కూడా తప్పుదారి పెట్టేస్తారు. కోర్టులు ఏం చేస్తాయి, వాడు ఒకటి తీసుకొచ్చి ఈడే చెప్పాలి సార్. ఇప్పుడు ఏమైపోయింది, ఒక ముద్దాయి పారిపోతే పోలీస్ స్టేషన్ నుంచి వాని ప్లేస్ లో ఇంకొక తీసుకొచ్చి పెట్టి ఉప్పలక్ష్మణ్ అయితే ఎర్రన్న తీసుకొచ్చి నువ్వు కూడా ఉప్పలక్ష్మణ్ అని చెప్పరా అంటే వాడు కోర్టు ఉప్పలక్ష్మణ్ అని చెప్తాడు. నేను చెల్లెంపు ఎవరైనా నీ పేరు ఏ ఊరు అంటే వాడు ఏడు చెప్తాయి. మళ్ళీ నేను పోయి ఎస్పీ చెప్తూ వాడిని పంపించేసి పాపం మళ్ళీ ఆడకుండా పార్కి నేను కొట్టుకునే ప్రయత్నం చేసి ఉంటాయి పోలీసు వ్యవహారాలు. ఇది రాజకీయ నాయకుల ఒత్తిళ్లు ఉండకూడదు. ఇట్లాంటి సెన్సేషనల్ కేసుల్లో ఇప్పుడు కూడా ఫ్రీడమ్ ఇవ్వాలి. ఇచ్చారా, ఇస్తే వాళ్ళు ఊరుకుంటారా? పోలీసు వాళ్ళు మస్తున్నారు, నిమిషాల మీద పట్టుకునేటువంటి శక్తి గల సామర్థ్యం గల పోలీసు వ్యవస్థ ఉంది. ఇప్పుడు లేదని అట్టి పొరపాటు ఉంది. కాకపోతే ఆత్మ సంపుకొని నమస్కారం ఎక్కడో ఇంపార్టెంట్ పోస్ట్ పట్టుకుంటారు కాబట్టి, వేధిస్తారు కాబట్టి డెఫినెట్ వినాలి. IPS అంటే IAS. రైట్ సైదా గారు, ఒక 2-3 మినిట్స్ మాత్రమే, ఎక్కువ టైం లేదు. ఇది యాక్చువల్గా అతని దగ్గర పనిచేసే ఒక దళిత యువకుడు చంపడమే కాదు, డోర్ డెలివరీ చేసి తెల్లవారుజామున వాళ్ళ తల్లిదండ్రులకి మీరు మీ ఊరు ఎక్కడో చెప్పండి, అక్కడే తీసుకెళ్తాం, లేదా మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి మనం ఆ రోజు ఇవన్నీ చూసి షాక్ తిన్నాం. ఇతనెవరు MLC అంటున్నారు ఏంటి, ఈ మర్డర్ ఏంటి, ఈ MLCని మనం ఇప్పుడు చూడలేదేంటి, ఇతను కూడా వైసీపీలో. ఆ తర్వాత కూడా ఏం డిజైన్ చేసుకోవాలి. అదే కాదు, గోరంట్ల మాధవ్ ఏంటి ఎంపీగా ఉండి మరి ఆ రకంగా దిశమలతో వీడియోలు బయటకు వస్తే అప్పుడు కూడా వైసీపీ నిస్సిగ్గుగా వెనకేసుకొచ్చింది. అదేమంటే మార్పుడు వీడియోస్ చేశారని చెప్పేసి. కాబట్టి పెద్ద ఆశ్చర్యం అనిపించలేదు ఇతని విషయంలో కూడా. జనరల్గా ఏంటంటే ముందస్తుగా సరే అది కమిటెడ్గా చేశారా లేదా పక్కన పెడితే, టీడీపీ వాళ్ళు మొన్న కిరణ్ అన్న అతను సోషల్ మీడియాలో ఈ రకంగా భారతి గారిని కామెంట్ చేస్తే వెంటనే సస్పెండ్ చేశారు, పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. అలాగే అంతకుముందు గుర్తులేదు కానీ తిరుపతికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అనుకుంటా, అతను కూడా వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో జాయిన్ అయినటువంటి వ్యక్తి, ఒక మహిళను వేధించాడని చెప్పేసి అతను కూడా పార్టీ నుంచి ఇమీడియట్గా సస్పెండ్ చేశారు. కనీసంగా మనస్ఫూర్తిగా కాకపోయినా రే జనాలు ఏమైనా అనుకుంటారని చెప్పేసి పార్టీలు డిజోన్ చేసుకోవాలి. గతంలో అయితే మినిస్టర్స్ ఏమైనా ఆరోపణలు వస్తే ఇమీడియట్గా రిజైన్ చేసేవాళ్ళు.
ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని చెప్పేసి ఒక అపప్రద మొయాల్సి వస్తుందని చెప్పేసి ఇప్పుడు అసలు సిగ్గు శరాలన్నీ వదిలేసినట్టున్నారు. ఎక్కడైనా అంతే, చంపినా అంతే, రేపులు చేసినా అంతే, వేధించినా అంతే, వేల కోట్ల రూపాయల ఆరోపణలు వచ్చినా అంతే, దేశవ్యాప్తంగా అట్లాగే తయారన్నట్టుంది. సో ఓవరాల్గా ఎలా చూడాల్సి ఇప్పటికైనా కానీ ఆ దళిత యువకుడి కుటుంబానికి న్యాయం జరిగే అవకాశం కనబడుతుందా ఈ ప్రత్యేకమైనటువంటి స్పెషల్ ప్రాసిక్యూటర్ అసిస్టెన్స్ని కూడా ఇవ్వటం ద్వారా? సురేష్ గారు, కాకినాడ చెందినటువంటి డ్రైవర్ సుబ్రహ్మణ్యం, బివి సుబ్రహ్మణ్యం అనేటువంటి ఒక దళిత యువకుడు హత్య జరిగి రేపు మే 19 నాటికి కరెక్ట్గా 3 సంవత్సరాలు కావస్తుంది. ఈ కేసుకు సంబంధించి ఆనాటి అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ పెద్దల సభలో సభ్యుడైనటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు స్వయంగా తానే చంపి డోర్ డెలివరీ చేసినటువంటి ఘటన ఆ రోజు సంచలనంగా మారిన విషయం మీకు తెలుసు. వైసీపీ ప్రభుత్వంలో అనేకమైనటువంటి సంచలనాత్మకమైనటువంటి ఘటనలు జరిగాయి, సంఘటనలు జరిగాయి. ఇందాక మీరు మీ కామెంట్స్లో మీరు ప్రస్తావించారు, వాటి విషయాలకు వెళ్ళదలుచుకోండి. ఒక దళిత యువకుడిని హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే ఆనాటి ఎస్పీ ఈ అనంతబాబే స్వయంగా హత్య చేశాడని చెప్పి ప్రెస్ మీట్లో చెప్తే ఛార్జ్ షీట్ వేయకుండా అతనికి బెయిల్ ఇచ్చేయడానికి సహకరించినటువంటి ఆనాటి పోలీస్ యంత్రాంగం మనం చూసాం. అలాగే మళ్ళీ కోర్టు మొట్టికాయ వేస్తే ఈ యొక్క అసంబద్ధంగా ఉంది ఛార్జ్ షీట్, పూర్తి వివరాలతో మరి పెట్టమంటే ఈ యొక్క హత్య చేసినప్పుడు ఒక సుబ్రహ్మణ్యంతో పాటు, సుబ్రహ్మణ్యం హత్య జరిగినప్పుడు అనంతబాబుతో పాటు అనంతబాబు గన్మ్యాన్ కానివ్వండి, అలాగే తన తోటి సహచరులు కానివ్వండి, ఎవరెవరు ఉన్నారు, ఏంది, ఈ హత్య జరిగిన తర్వాత ఎవరెవరితోటి ఇతను ఫోన్లో మాట్లాడాడు, కాల్ డేటా ఏంది, ఈ గూగుల్ టేక్ ఓవర్ చేశారా లేదా, ఈ టెక్నికల్ సంబంధించినటువంటి ఈ ఎవిడెన్సెస్ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా వాస్తవంగా ఆ రోజు పోలీసులు ఆ ఇన్వెస్టిగేషన్ టీం పరిశీలించాలా. దాని ప్రకారం ఈ యొక్క హత్యకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ అన్ని కూడా మరి సేకరించి ఛార్జ్ షీట్లో నమోదు చేయాల్సినటువంటి అవసరం. అలాంటి ఏమి చేయకుండా అతనికి బెయిల్ వచ్చే విధంగా సహకరించినటువంటి ఆనాటి పోలీసుల మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే యాజ్ పర్ రికార్డ్ మనకు అర్థమవుతూ ఉంటాయి ఏ విధంగా ల్యాబ్స్ జరిగినాయి, ఇన్వెస్టిగేషన్లో ఏ విధంగా లోపం జరిగింది, ఇవన్నీ. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తెలుసు కాబట్టి వీళ్ళందరి మీద ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. వాళ్ళు కూడా దోషులుగా కోర్టులో నిలబెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పెద్దోడికి ఒక న్యాయం, చిన్నోడికి ఒక న్యాయం. పాపం మనం చూసాం కోడికత్తి సీను. ఈరోజు ఈ దళితుడు అనంతబాబు తల్లి నూకాలమ్మ, తండ్రి మనం చూసినట్టే సత్యనారాయణ 3 సంవత్సరాల పాటు మరి పోరాటం చేస్తారు. న్యాయం కావాలని చెప్పి వాళ్ళు కొంగు పట్టుకొని ఇల్లు తిరుగుతున్నారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వ పెద్దలకు పోయి కలుస్తూ ఉంటారు. ఈరోజు వాస్తవంగా మనం గమనించినట్లయితే ఇది ఒక మంచి పరిణామం. ఈరోజు సుబ్రహ్మణ్యం, మన ముప్పాల సుబ్బారావు గారు మనందరికీ సుపరిచితులు. ఆయన పౌర హక్కుల నేతగా, ఒక అభ్యుదయ భావాలైనటువంటి వ్యక్తిగా, మరి పేదలకి న్యాయం అందించేటువంటి ఒక మహోన్నతమైన లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా ఈరోజు ప్రభుత్వం ఆయనకి ఈ యొక్క కేసులో ప్రాసిక్యూషన్ కోసం సహకరించే విధంగా అపాయింట్ చేయడం అనేది మంచి పరిణామం. దీన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈయన మీద ఒక నమ్మకం ఉంది. ప్రాసిక్యూషన్ ఏ విధంగా చేయాలా, ఏ విధంగా దోషుల్ని మరి శిక్షించాలా, ఏ విధంగా ఈ కేసుని నడపాలనేది ఆయనకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఆయన చొరవ తీసుకుంటారని చెప్పి అనుకుంటా ఉన్నా. అలాగే మరి ప్రభుత్వం కూడా ఎవరైతే ఈ కేసుని దాచిపెట్టారో, ఎందుకంటే ఆయన విషయం చూస్తే నిజంగా అనంతబాబుని ఒక హంతకుడిని జైలు నుంచి రిలీజ్ అయితే స్వాతంత్ర సమరవేదుని ఊరేగించినట్టు ఊరేగించారు. దళితులందరూ అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలు, అడవి బిడ్డలు ఈ యొక్క వ్యతిరేకిస్తూ ఉంటే వాళ్ళందరినీ పోలీసులు తీసుకెళ్లి అరెస్ట్ చేసి, హౌస్ అరెస్టులు చేసి, ఇతనికి మాత్రం రెడ్ కార్పెట్ వేసి ఈ యొక్క స్వాగతం పలకడానికి మరి వైసీపీ కార్యకర్తలందరూ కూడా ఆ రోజు పెద్ద ఎత్తున మోహరించారు. అలాగే మీ మాటలో చెప్పినట్టుగా ఆయన బర్త్డేకి సిగ్గు ఎగ్గు లేకుండా కాకి డ్రెస్ వేసుకున్నటువంటి పోలీసోడు పోయి అతను సెల్యూట్ కొట్టాడంటే
ఎందుకంటే దుర్మార్గం ఉందా? దీన్ని బట్టి ఈ సమాజంలో ఉన్నటువంటి పేదలకి దళితులకి ఆదివాసీ బిడ్డలకి ఏం న్యాయం జరిగిందని చెప్పి అనుకోవాలో ఒకసారి మీరు ఆలోచించేయండి. ఏమాత్రం ఈ ప్రభుత్వానికి వాళ్ళ మీద నమ్మకం ఉంటే ఈ యొక్క కాకి గుడ్డలు వేసుకొని ఒక నిందితుడికి సలాం కొట్టినటువంటి దొంగల్ని మీరు ఛార్జ్షీట్ వాళ్ళ మీద మీరు షోకాజ్ నోటీస్ చివరిని కోరండి, చేతైతే వాళ్ళని సస్పెండ్ చేయండి. మీరు ఏ నమ్మకం మీద భరోసా పెట్టుకుని మీకు ప్రజలు ఓట్లు వేయాలి? మీకు ఎందుకు వేశారు ఓట్లు? వాళ్ళ అర్హతకు పాలన కదా మీకు ఓట్లు వేసింది. మీరు ఎందుకు చేయరా పని? నిజంగా ఇది చాలా దుర్మార్గం. అయితే ఇప్పటికి కూడా దళిత సంఘాలు కోరుతా ఉన్నాయి, దీని మీద సిట్ ఏర్పాటు చేయండి, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయండి అనేది కూడా వాళ్ళు కూడా కోరుతా ఉన్నారు. దీన్ని కూడా ఆలోచించాలా. సరే, ఏది ఏమైనా మన ముప్పాల సుబ్బారావు గారిని ప్రాసిక్యూషన్ కోసం స్పెషల్ న్యాయవాదిగా అపాయింట్ చేసినందుకు మరొకసారి మేము ధన్యవాదాలు చేస్తా ఉన్నాం. ఈ కేసులో విజయం సాధించాలా, అలాగే సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం జరిగే విధంగా ఇచ్చాలని చెప్పి మన ఛానల్ ద్వారా మనం కోరుకుంటున్నాం. సార్, శరత్ గారు కంక్లూడ్ చేసేయండి ప్లీజ్. మొత్తానికి అయితే వీ టు వెల్కమ్ ద గెస్చర్ ఆఫ్ ఇంక్లూడింగ్ హిమ్, ముప్పాల సుబ్బారావు గారిని దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నందుకు. సో ఇక దాంతోనే అవుతుందా అంటే లక్ష్మణ్ గారు చెప్పినట్లు ఆల్రెడీ ఛార్జ్ షీట్లో అనేక లోపాలు ఉన్నాయి అంటున్నారు. మొత్తానికైతే ఒక దళిత యువకుడి యొక్క కుటుంబానికి సంబంధించిన వ్యవహారం ఇదే కాదు. మీరు కనుక నిజంగా దృష్టి పెడితే ఇప్పటికే లేట్ అయింది, 10 నెలలు అయిన తర్వాత ఇది మరి ఓకే, మరి దానికి ఉన్న ఇఫ్స్ అండ్ బట్స్ ఏంటని మాకు తెలియదు. కానీ అలాగే డాక్టర్ సుధాకర్ గారి వ్యవహారం ఉంది, అది కూడా అంతే. చాలా అన్యాయంగా ఆయన చనిపోవడానికి కారణమైంది గత ప్రభుత్వ హయాంలో తీసుకున్నటువంటి పోలీసులు దుందుడుకు చర్యలు. డాక్టర్ను పట్టుకొని పెడరెక్కలు విరిచేసేసి బట్టలు ఓడదీసి రోడ్ల మీద అలాగూ పిచ్చోడి కింద ముద్ర వేసి చేసినటువంటి వ్యవహారం. ఇటువంటివన్నీ బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలు వీటిని కూడా గమనిస్తారు. మీరు అవన్నీ చెప్పి అధికారంలోకి వచ్చేటప్పుడు దళితులకి అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని అంటూ మరి ఇటువంటి కేసులు చాలా ఉన్నాయి. మరి వాటన్నిటిని కూడా ఫాస్ట్ ట్రాక్లకు తీసుకురావాల్సిన అవసరం కనపడుతుందేమో. క్విక్గా కంక్లూడ్ చేయండి సార్. దళిత యువకుడు సుబ్రహ్మణ్యం ఎవరినైతే అనంతబాబు డోర్ డెలివరీ చేశారో వారి తరఫున ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం న్యాయం చేసేదానికే స్పెషల్ అసిస్టెంట్స్ టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా మన ముప్పాల సుబ్బారావు గారిని నియమించడం జరిగింది. ఇందులో ఆల్రెడీ ముప్పాల సుబ్బారావు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే 31 ఘాట్లు పడిన తర్వాత ఆ 31 ఘాట్లు అనంతబాబు ఒక్కడే పొడిచాడా అని అనేది అది క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఎందుకంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ అనేది ల్యాబ్స్ అనేది అక్కడ ఉంది. సో అవసరమైతే ముప్పాల సుబ్బారావు గారు తనకున్న ఎక్స్పీరియన్స్ తోటి వీటన్నిటితోటి రీఇన్వెస్టిగేషన్ కూడా అడిగే అవకాశాలు కూడా ఉన్నాయి రాబోయే రోజుల్లో. సో ఆ రీఇన్వెస్టిగేషన్ అనేది ఏదైతే ఉంటుందో అప్పుడు తగిన చర్యలు తీసుకొని, ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన ఛార్జ్ షీట్ ఎప్పుడైతే మనకి 2022 ఆగస్టులో ఛార్జ్ షీట్ వేశారో ఆ ఛార్జ్ షీట్ ని కోర్టే డిస్మిస్ చేసింది. ఆ కోర్టులో డిస్మిస్ అయిన తర్వాత మళ్ళీ ఏప్రిల్ 2023లో ఇంకొక ఛార్జ్ షీట్ వేశారు. ఆ ఛార్జ్ షీట్ లో కూడా ఇందాక మీరు రిమార్క్స్ లో చెప్పినట్లుగా ఎక్కడా కూడా సెల్ టవర్ లొకేషన్స్ కానీ, ఈయన హత్యకి ముందు కానీ తర్వాత కానీ ఎవరెవరితో మాట్లాడాడు, ఏం మాట్లాడాడు, ఆ కాల్ హిస్టరీ కావచ్చు, లేదు అని అంటే ఆ గూగుల్ టేక్అవుట్ లొకేషన్ హిస్టరీ కావచ్చు, గన్మెన్స్ విషయాలు కావచ్చు, ఇవేవి కూడా ఆ సీసీటీవీ ఫుటేజెస్ కానీ అవి ఎక్కడా కూడా అందులో మెన్షన్ చేసిన పరిస్థితి లేదు. క్లియర్ గా తనకి బెయిల్ రావడం కోసం ఇందాక మన సైదా గారు చెప్పినట్లుగా అక్కడ ఉన్న పోలీస్ అధికారులు, ఎస్పీ ఆర్ డిఎస్పీ వాళ్ళ సహకారం ఖచ్చితంగా ఉంది. అందుకనే ఛార్జ్ షీట్ అనేది వేయకుండా ఇతనికి బెయిల్ వచ్చేటట్లుగా సహకరించారు. వీటన్నిటిని కూడా ఖచ్చితంగా రీఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అనేది ముప్పాల సుబ్బారావు గారు ఖచ్చితంగా ఆర్డర్ చేస్తారని మాకు కంప్లీట్ విశ్వాసం ఉంది. ఆయన రిక్వెస్ట్ చేసిన వెంటనే కోర్టుకి అఫిడవిట్ వేసిన తర్వాత ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్తుంది. దాంతో పాటుగా ఏంటంటే ఆల్రెడీ మీరు ఇందాక చెప్పినట్లుగా సుధాకర్ గారు, డాక్టర్ గారు, వారి మాతృమూర్తిని మన అనిత గారు కలవడం జరుగుతుంది. వారు కూడా అపాయింట్మెంట్ ఒకసారి అడిగిన తర్వాత వద్దమ్మా మేమే వచ్చి మిమ్మల్ని కలుస్తాము అని చెప్పడం కూడా జరిగింది. వారి ఇష్యూ కూడా వీలున్నంత త్వరగా డీటెయిల్డ్ గా ఇన్వెస్టిగేషన్ అనేది కావచ్చు ఇవన్నీ తీసుకొని ఎక్కడా కూడా ఇక కోడికత్తి శ్రీను విషయం కూడా మనకి ఇన్ని రోజులు ల్యాబ్స్ జరుగుతాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనే మనిషి ఏ కోర్టుని గౌరవించే మనిషి కాదు,
న్యాయస్థానాన్ని గౌరవించే మనిషి లేక ఐపీసీ చట్టాలను గౌరవించే మనిషి కాదు. అందువల్లే ఇవన్నీ డ్రాగ్ అయినాయి ఇదివరకు. బట్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఉండదు. ఖచ్చితంగా ఏంటంటే శ్రీనివాస్ కూడా సముచిత న్యాయం తొందరలోనే జరగబోతుంది అని నేను పూర్తిగా నా నమ్మకం విశ్వాసాన్ని మీకు తెలియజేస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ శరత్ చౌదరి గారు, సైదా గారు, గఫూర్ గారు అండ్ ఉప్పా లక్ష్మి గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.